అమ్ముకి చాలా ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుందని చెప్పాను గదా! హెయిర్ లాస్‌కి ఒక ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ నేమ్ ఏంటి? అది ఎలా యూజ్ అవుతుంది? ఎలా యూజ్ చేయాలి? అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి. జర్మన్ షెపర్డ్, సిట్జు, గోల్డెన్ రిట్రీవర్ ఇలా హెయిర్ ఉన్న డాగ్స్‌కి హెయిర్ లాస్ అయితే ఇల్లంతా హెయిరే ఉంటది గదా! అదొక పెద్ద టార్చర్‌లా ఉంటది. హెయిర్ ఉన్న డాగ్స్‌కి అయితే హెయిర్ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా! అమ్ముకి ఆయిల్ పెట్టడమే పెద్ద టాస్క్ అంటే మధ్యలో హనీ డిస్టర్బ్ చేయడానికి వచ్చిపోతా ఉంటది. నేను అమ్ము హెయిర్ లాస్‌కి ఫస్ట్ అయితే ఫిష్ ఆయిల్, స్టార్ కోట్, మల్టీ విటమిన్స్ ఇలాంటి కొన్ని మెడిసిన్స్ అయితే యూజ్ చేశాను. వాటి వల్ల నాకు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం అనిపించలేదు. అంటే హెయిర్ లాస్ తగ్గినట్లు ఇలా నాకేం అనిపించలేదనమాట. హెయిర్ లాస్ అవుతూనే ఉన్నది. దాని తర్వాత నేను వేరే డాక్టర్‌ని సజెషన్ అడిగితే గనుక ఇది ఒకసారి యూజ్ చేసి చూడమన్నారు. అందుకోసం అనేసి నేను ఇదైతే యూజ్ చేశాను. యాక్చువల్‌గా ఫస్ట్ ఈ ఆయిల్‌ని నా దగ్గర ఉన్న సిజ్జు డాగ్‌కి అయితే యూజ్ చేసేదాన్ని. దాని పేరైతే లక్కీ. అది ఇప్పుడు చనిపోయింది. లేదు. డాక్టర్ దానికి హెయిర్ లాస్ అవుతుందంటే దానికి సజెషన్ చేసినారనమాట. దానికి యూజ్ చేసింటే నాకు బాగా అనిపించింది. అందుకోసం అనేసి నేను దాన్ని మళ్ళీ అమ్ముకైతే యూజ్ చేస్తున్నాను. అమ్ము హెయిర్‌కి నేను యూజ్ చేసే ఆయిల్ పేరు వచ్చేసి ఫ్లెమెంటిక్ ప్రో. దీని కాస్ట్ వచ్చేసి ₹340, 340 రూపీస్. దీని క్వాంటిటీ వచ్చేసి 180 ml. ఈ ఆయిల్ ని ఎలా యూజ్ చేయాలంటే హెయిర్ అంతటికి పట్టించేసి ఒక 2-3 అవర్స్ అయినా వదిలేసి తర్వాత స్నానం చేయించొచ్చు. లేదంటే కనుక 1 డే అలా వదిలేసి అయినా తర్వాత స్నానం చేయించొచ్చు. నేనైతే అమ్ముకి 1 డే వదిలేస్తానండి. 1 డే వదిలేసిన తర్వాత స్నానం చేయించేస్తాను. ఈ ఆయిల్ ఎలా యూజ్ అవుతుందంటే కనుక ఫ్లీస్, టిక్స్, పారాసైట్స్ ఇలాంటివి ఏమున్నా కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే గ్లాసీ స్కిన్ వచ్చేలాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హెయిర్ బాగా షైనీగా కూడా కనిపిస్తుంది. అలాగే డాగ్స్కి డాండ్రఫ్ ఉన్నా కూడా యాంటీ డాండ్రఫ్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఇచ్చింగ్కి కూడా బాగా పనిచేస్తుంది. అంటే డాగ్స్కి ఇచ్చింగ్ ఉంటుంది కదా బాగా, ఆ ఇచ్చింగ్ లేకుండా కూడా వర్క్ అవుతుంది బాగా. మీరు మీ డాగ్స్కి హెయిర్ లాస్కి ఏం యూజ్ చేస్తారు? మీకు బాగా వర్క్ అయినవి ఏమన్నా ఉంటే నాకు కూడా చెప్పండి. బికాజ్ ఎందుకంటే నేను కూడా ఒకసారి యూజ్ చేసి ట్రై చేస్తాను. మీ డాగ్స్కి మీరు హెయిర్ కేర్ ఎలా తీసుకుంటారో కింద అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.